సిద్దిపేట జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తని హత్య చేయించిన అల్లుడు కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తొగుట మండలం తుక్కపూర్ దర్గా దగ్గర ఈ ఘటన జరిగింది. దృశ్యం 2 సినిమా చూసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వెంకటేష్ ఇటీవల పౌల్ట్రీ ఫామ్ పెట్టి 22 లక్షల వరకు నష్టపోయాడు. అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు ఎస్బీఐ, పోస్ట్ ఆఫీసులలో ఇన్సూరెన్స్ స్కీములు చేయించాడు వెంకటేష్. నష్టాల నుంచి బయటపడేందుకు 1.3 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి అత్త హత్యకు ప్లాన్ చేశాడు. ఈ హత్యకు వెంకటేష్ తమ్ముడు కూడా సహకరించాడు. హత్య కోసం తార్ వెహికల్ అద్దెకు తీసుకుని వచ్చాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ ప్రచారం చేశారు. నిందితుల అరెస్టుతో అసలు గుట్టు రట్టయింది. జూలై 7th రోజు మనకు డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ని సస్పెక్ట్ వెహికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా థార్ అనే వెహికల్. ఆ మహీంద్రా థార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ థార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్కి తీసుకున్నారు అని మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు, అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు. అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వెహికల్తో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది, హిట్ అండ్ రన్ ఏంది అని చెప్పి మన ఏసీపీ గజ్వేల్ మళ్ళీ సేమ్ సిఐ తొగుట గారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. 7th of this month జూలై 7th రోజు మనకు డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్